ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చి ఉచిత కృప ద్వారానే మనం మరి ఈరోజు జీవించి ఉన్నాం. మరి మనందరికీ కూడా నూతన ఆయుష్ దేవుడు ఇవాళ మనకి ఇచ్చారండి. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకి ఇచ్చారంటే అది ఎంతో కృపతోనే దేవుడు ఇచ్చాడండి. నశించిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో మనల్ని చేర్చకుండా ఈరోజు మనకు ఒక కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారంటే ఆ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలండి. స్పష్టంగా దేవుడు మనం మాట్లాడిన వాక్య మాటలే ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నారు అనమాట, ఈరోజు నీకు ఒక కొత్త జీవితాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మరి ఈరోజు అంతా కూడా దేవుళ్ళో గడపడానికి మరి నిర్ణయించుకున్నామనుకోండి, ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఎంచుకునే వారమే ఉండాలండి. ఇక్కడ మన ముందు ఒక 2 మార్గాలు ఉంటాయి. జీవ మార్గము, మరణ మార్గం అండి. ఎవరికి కూడా తాము ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి అర్థం కాదండి. ఎందుకంటే మనం ఇక్కడ వారమే, అక్కడి విషయాలు మనకు తెలియవండి. కానీ మన అందరూ కూడా ఒక ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం గమ్యస్థానమే చేరుకోవడానికి ప్రయాసాలు పడుతూ ఉంటామండి. మరి ప్రయాసాలు పడుతున్న మనము ముందుకు వెళ్ళటానికి దేవుడు ఒక అవకాశం కింద మన కొత్త రోజుని దేవుడు మనకు అనుగ్రహించారండి. మరి మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈరోజు మనకు గడుస్తుంది. మనం ఏ నిర్ణయం ప్రకారం తీసుకుంటామో దాన్ని బట్టే ఈ రోజు అంతా కూడా మనకి అదే విధంగా నడుస్తుందండి. దేవుడితో మనం అంటే ఆయనతో సహవాసంతో ముందుకు వెళుతున్నాం అనుకోండి, ఆయనే మనల్ని నడిపిస్తారు. ఆయన కాదని పక్కన పెట్టామనుకోండి, ఆవిడ మన ఇష్టానుసారికి నడుచుకోవాల్సిన జీవితం మన ముందు ఉంటుందండి. ఎందుకంటే సామెతల్లో ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఒకసారి 14 అధ్యాయంలో 12వ వచనం చదువు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. హల్లెలూయా. ఎందుకంటే ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది ఎవరికీ తెలియదండి. అక్కడ ఎవరికీ తెలియదండి. ఎందుకంటే మనం ఇక్కడ వారమే, అక్కడ వారం కాదు. కానీ మన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. మనం అనుకున్నది బాగుంది అనుకుంటాం, అదే మనకు మంచి మార్గం అనుకుంటాం మనం. అందుకోసం మనం మన జీవించే విధానాన్ని కూడాను మనమే నిర్ణయించుకుంటామండి. ఎందుకంటే నా ఆలోచన మంచిది అని మనం నిర్ణయించుకుంటామండి. కానీ ఎంతవరకు మన ఆలోచన మంచిగా ఉంటుంది అంటే ఈరోజు మనం జీవించాలి జీవితం. మరి ఆ జీవితం బాగుండాలంటే మన సొంత నిర్ణయాలు తీసుకోవాలా, లేకపోతేనే అక్కడ అన్నీ తెలిసినటువంటి దేవుని ఒక చిత్తాన్ని మనం ఆయన మీద ఆధారపడాలా. అమ్మా, అది ప్రభు చెప్తున్నారు అన్నమాట. అదిగో నీ ముందు పెట్టి ఉన్నాను ఒక మార్గం అండి. ఎందుకంటే అది ఇక్కడ ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చారండి. ఎవరిని బలవంత పెట్టరు. దేవుడు మనకి ఒక స్వతంత్రం ఇచ్చారు. ఎందుకంటే మనం ఇక్కడ జీవిస్తున్నామంటే అది దానికి అర్థం ఏమిటంటే మనం ఇక్కడ జీవించే జీవితం ఒక ప్రయాణం అండి. ఆ ప్రయాణంలో ముందుకు వెళ్తున్నాం. మనం మార్గంలో చాలా మంది కూడా తగులుతారండి మనకి. ఎందుకంటే మనకు అదే తెలుసు. నిన్నటి మొన్నటి వరకు మనతో నడిచిన వారు ఎవరు లేరు. మనతో మరి చిన్నపిల్లలప్పుడు మనతో కలిసి ఉన్నవారు ఇవాళ లేరండి. ఎందుకంటే వాళ్ళ గమ్యం అక్కడ ఆగిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ అంత కనుమరుగు అయిపోయారు. మనం ముందుకు వెళ్తున్నాం అంతే. ఇది మన ప్రయాణం. మరి ఈ ప్రయాణంలోనూ మనం అన్నీ తెలుసునని మరి చిత్తానుసారిగా వెళ్ళామనుకోండి, మన గమ్యస్థానం మనకు తెలుస్తుందా? ఏమాత్రం తెలియదండి. కానీ మరి అక్కడ మనకి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్థితి ఎవరికి ఇచ్చారు దేవుడు? అక్కడ కేవలం మనకేనండి. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే అక్కడ మన ప్రయాణం ఉంటుందండి. ఆ మాట ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది. 21:8 ఈ ప్రజలతో ఇట్లనుము యెహోవా
సెలవిచ్చినది ఏమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. ప్రభు చూడండి, జీవ మార్గమును మరణ మార్గమును. కానీ దీన్ని నిర్ణయించుకోవాల్సింది ఎవరు? మనమేనండి. బలవంతంగా ఎవరిని కూడా ప్రభు నడిపించరు. ఎందుకంటే తన స్వరూపాన్ని ఇచ్చారు, తన పోలికనిచ్చారు, తన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే తన ఆత్మతో నింపారండి. దేవుడిచ్చిన దాంతో మనం ముందుకెళ్ళామనుకోండి, స్పష్టంగా మనం వెళ్ళగలుగుతామండి. కానీ ఎప్పుడైతే మనం మన సొంత మార్గం అంటే మనకు తెలిసిన మార్గాన్ని ఎన్నుకున్నామో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? సామెతలు ఏమని చెప్తుంది? మన ముందు ఒక మార్గం ఉంది, కానీ ఆ మార్గం మనం అనుకున్నది ఏమిటి? బాగుంది అనుకున్నాం, కానీ అది ఎక్కడికి వెళ్తుంది? తిరిగి అది కేవలం మరణానికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సొంత నిర్ణయాలు తీసుకోవాలా, లేకపోతే దేవుని సహాయం తీసుకోవాలా? మరి తెలియనప్పుడు ఏం చేయాలి మనం? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చిన్న కారు వేసుకుని వెళ్తున్నారండి. వాళ్ళు వెళ్ళగాను అక్కడ ఆ మార్గంలో 2 మార్గాలుగా వచ్చినాయి. ఏ మార్గాలకి వెళ్ళాలో తెలియటం లేదు వాళ్ళకి. అక్కడ ఉన్న ఒక అతను నుంచి ఉంటే నన్ను అడిగారంట. ఆయన ఏమని అడిగారంటే, అయ్యా అంటే అక్కడ ఆమె ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం లేదండి. అంటే వాళ్ళ కంటికి 2 మార్గాలు కనపడుతున్నాయి. ఒకటి సంకుచితంగాను ఇరుగ్గా ఉన్నటువంటి చిన్న మార్గం, ఇంకోటి విశాలంగా ఉన్నటువంటి మార్గం. ఆ మార్గం బాగుంది కాబట్టి మొట్టమొదటి దేన్ని అడుగుతున్నాడు ఆయన? ఈ మార్గం బాగుంటుందా అని అడిగాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావని అడుగుతుంటే ఆయన మాట పట్టించుకోవటం లేదు. ఇది బాగుందా లేదా? బాగుందే అన్నాడు. ఆ తర్వాత అన్ని సౌకర్యాలు ఉంటాయా అన్నాడు. ఇంత సౌకర్యాలు అంటే ఏమిటి? ఆయన వెళ్తున్న వాహనానికి కావాల్సిన అన్ని దొరుకుతాయి లేవా? అక్కడ అన్ని అంటే ఆయన భోజనం చేయడం తింటాను కదా, అన్ని సౌకర్యాలు దొరుకుతాయి లేదా? ఈ విషయాలు అడుగుతున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను. కానీ ఆ మాట పట్టించుకోవట్లేదండి. కేవలం తానే మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు అడిగినట్టు అన్ని బాగానే ఉన్నాయి అన్నాడు. కానీ ముందుకు వెళ్ళిపోయాడండి. ముందుకు వెళ్ళిపోయేటప్పటికి ఆ గమ్యస్థానం చేరుకున్నప్పటికీ తాను చేసిన పొరపాటు తెలిసి వచ్చిందండి. ఎందుకంటే ఈ దారంతా బాగానే కనపడింది, కానీ చివరికి వెళ్ళేటప్పటికి అక్కడ అగ్ని లావలతో కూడినటువంటి పెద్ద అగాధ లోయలు కనపడినాయండి. అప్పుడు ఆలోచన చేసుకుంటే అర్థమైంది, ఇంతసేపు నేను ఆయన దగ్గర నేనే మాట్లాడాను, కానీ ఆయన చెప్పిన మాటలు వినిపించుకోలేదు. వినిపించుకుంటే తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్తే ఈ మార్గం ఎక్కడికి వెళ్తుందో తను చెప్పును. కానీ మన మూర్ఖత్వం వల్ల ఏం చేశారు ఆయన? తను వెళ్ళవలసిన చోటికి చెప్పి ఏమైనా అడగకుండాను ఈ మార్గం బాగుందా అని అడిగాడు. అక్కడికి ఆయన అడుగుతున్నాడు, ఆయన నీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పని. అది పట్టించుకోలేదండి. కనుక ఆయన చెప్పినది కానీ నువ్వు అన్నట్టే ఉన్నదా అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ గమ్యస్థానం ఎలా కనపడింది ఆయనకి? అగ్ని ఆరదు అంటారు చూడండి, అగ్ని లావగా ఉన్నటువంటి అగాధ లోయలు అక్కడ కనపడుతున్నాయండి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? వెనక్కి వచ్చి ఈయన మళ్ళీ అడగగలడా? ఎందుకంటే ఈయన వెళ్ళవలసింది తూర్పుకి, ఈయన వెళ్ళింది పడమటికి. అందుకని చిన్న సామెతం చూడండి, నువ్వు వెళ్ళవలసిన రైలు జీవితకాలము లేట్ అండి. మళ్ళీ ఆ స్థానానికి వెళ్ళగలడా? ఈ రోజుల్లో మనం చేస్తున్న పొరపాట్లు అదేనండి. అందరికీ మన ప్రయాణం తెలుసు, మన సుఖాల కోసం అడుగుతామండి, కానీ మనం వెళ్ళవలసిన గమ్యస్థానం అడగం మనం.
అని చెప్పాలని చూస్తారు, కానీ వాక్యాన్ని మనం ఏమాత్రం లక్ష్యం చేయమండి. అది చెప్పింది వినిపించుకోం, ముందు అది చెప్పింది ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోలేం. కానీ మన చిత్త ప్రకారమే అనుకుంటాం, మన చిత్తాన్ని మనం హృదయంలో పెట్టుకుంటామండి. అక్కడ బాగోగులు చూసుకుంటాం, అన్నీ కావాలనుకుంటాం, కానీ మనం వెళుతున్న మార్గం ఎక్కడికి వెళ్తుంది అనేది మనం పట్టించుకోమండి. తీరాను గమ్యస్థానం వెళ్ళేటప్పటికి జీవితకాలం లేట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలంటే తన జీవితం సరిపోదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? దేని వాక్యం ఏం చెప్తుంది? నీ ముందు ఇదిగో జీవ మార్గం ఉన్నది, మరణ మార్గం ఉన్నది, నీవే నిర్ణయించుకో అన్నారండి. కానీ నిర్ణయించే శక్తి మనకు లేదు. అప్పుడు మరి ఎవరిని అడగాలి? ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? ఇక్కడ ఎవరి మీద ఆధారపడాలి? మరి మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయి? దేవుడు స్పష్టంగా మనం మాట్లాడారండి ఈ విషయాలన్నీ. నీ ముందు ఇగో ఈ సమయాన్ని నీకు ఇచ్చాను, ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అంటే కొత్త ఆయుష్. ఈ ఆయుష్ నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావు? నీ సౌకర్యాల కోసం ఉపయోగించుకుంటున్నావా? నువ్వు వెళుతున్న మార్గాన్ని తెలుసుకోవడం కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నావా? నువ్వు ఉపయోగించుకున్న దాన్ని బట్టే నీ జీవితం ముందుకు వెళ్తుందండి. ఇది స్పష్టమండి. ఇక్కడ ఏవో మాట అంటారు చూడండి, నేను ఎళ్ళు మార్గము ఆయనకే తెలియను. ఎందుకంటే ఏబు జీవితం ఉన్నప్పటికీ అందుముందు వాక్యం లేదండి. ఒక నిమిషం. ఎందుకంటే ఆ రోజుల్లోనూ ఇంక ధర్మశాస్త్రం లేదు. మోసే కన్నా ముందువాడు అంటారు మరి ఏబు. అంటే మోసే కన్నా ముందుగా ధర్మశాస్త్రం లేదండి, ఆయనకు తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ ఆయన ఏమన్నాడు? ఆయన నేను వెళుతున్న మార్గము ఆయనకే తెలియను. ఇప్పుడు మనమైనా అంతేనండి. ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఈ గమ్యస్థానం ఎవరికి తెలుసు? అక్కడి నుంచి వచ్చిన వారికే తెలుసు, కానీ ఇక్కడ ఉండి మనం వెళ్ళే వారికి ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. ఇక్కడ ఎవరి మీద ఆధారపడాలి? ఖచ్చితంగా ఆధారపడాలండి. ఆయన అన్న మాటలు చూడండి, చిన్న కీర్తన కింద ఉంటుంది, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఖచ్చితంగా అది ఇక్కడ వర్తిస్తుందండి. కానీ ప్రభు మన కోసం వచ్చారు. ఆయన అన్న మాటలు ఒక రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 23:37-38 వస్తుంది. 37-38. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో
ఉండుగా ఉండుదానా ఉండుదానా కోడి తన పిల్లలను కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకొనును ఆ, అలాగే 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 నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో నీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అదే కానీ లోకసువార్తలో ఇదే వాక్యం ఉంటుందండి. లోకసువార్త ఇంకా వివరంగా ఉంటుంది. చూడము లోకసువార్తలో ఉన్నది. ఇదే మాట్లాడుకుంటే చూడము. ఎందుకంటే ప్రభు ఏం చెప్తున్నారు? ఎన్నోసార్లు నడిపించడానికి ప్రభు మాట్లాడుతూ వచ్చారండి. యెరూషలేములో అనేక విధాలుగా ఆయన బోధిస్తూ వచ్చారండి. కానీ ఎవరూ కూడా ఆయన పట్టించుకోలేదండి. అదే విషయం ప్రభు మాట్లాడుతున్నారన్నమాట. కోడి తన పిల్లలను తన రెక్కల చోట్ల భద్రపరుచుకున్నట్లు నేను ఎన్నోసార్లు నేను భద్రపరుచుకోవాలని చూసి ఉన్నాను, కానీ మీరు నా మాట వినలేక పోయిరి. ఇది లోకచవతలో వేరేగా ఉంటుందండి. అక్కడ ఎందుకంటే అక్కడ ఆదికాండంలో ఉన్నటువంటి ఇక 2 పట్టణాలు నాశనం అయిపోతే చూడండి, ఆ పట్టణాల గురించి మాట్లాడతారన్నమాట. మీకు చెప్పినటువంటి విషయాలు నేను వారికి చెప్పి ఉంటే వారు ఎప్పుడో రక్షించబడదురు. ఎందుకంటే అబ్రహాం ప్రార్థన చేస్తారు చూడండి, అయ్యా ఇక్కడ 10 మంది ఉంటే నువ్వు వారిని ఆ నీతిమంతుల కోసం అక్కడ వారిని రక్షించవా అని. ఆ సమయంలోనూ అక్కడ ఉన్న జనానికి దేవుని వాక్యం తెలియదండి. ఏమాత్రం దేవుని వాక్యం లేదు. కానీ ఈ రోజులో మన వాక్యం ఉంది. ఏం చిత్తం తెలుసు మనకి. అప్పుడు అబ్రహాము ఎంతగానో ప్రార్థన చేస్తాడు. కానీ ఆ ప్రార్థన చేసినాను అక్కడ నీతిమంతుడు అని ఒక్కడు కూడా లేకపోయేటప్పటికి అక్కడ లోతు కుటుంబం తప్ప అందరూ నశించిపోతారండి. ఆ విషయానికి ప్రస్తావిస్తారన్నమాట. మీకు చెప్పిన విషయాలు వారికి చెప్పి ఉంటే వారు రక్షించబడి ఉందరు. కానీ ఈరోజు మీకు చెప్పినా సరే మీరు నా మాట విననొల్లక పోయి. ఎన్నోసార్లు మనకి దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడండి. మనం వెళుతున్న మార్గము ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకును అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని ఇంటిని గాని మీరు అల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను నేను. ఎందుకంటే నీ ఇల్లు నీకు విడవబడుచున్నది. ఆ తర్వాత ఇంకో మాట కూడా కొరజోనా మాట కూడా వస్తుందండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు
పట్టణంలో చేసి ఉన్న ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొంది ఇందురు. ఎందుకంటే అయినను విమర్శన కాలమునందు వీరి గతి కంటే వారి గతి ఓర్వదగినదై ఉండును. హల్లెలూయా. ఆ రోజుల్లో వాక్యం లేదు వారికి, అయినా సరే అక్కడ తెలిసిన విధంగా నడుచుకున్నారండి. ఈరోజు మన వాక్యం ఉన్నది, దేవుడు హెచ్చరించాడు, అద్భుతాలు చేశారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు, ఎంతో విధాలుగా మాట్లాడుతున్నారండి. కానీ మన మధ్యన చేసిన క్రియలు, మనతో మాట్లాడిన మాటలు వారికి కనుక దొరుకుంటే వారు ఖచ్చితంగాను మారుమనసు పొందుకుని ఉండేవారేనండి. వాళ్ళు వెళ్ళవలసిన మార్గం వాళ్ళు తెలుసుకుని ఉండేవారే. కానీ ఈరోజు మనకి ఎంత మాట్లాడినా, దేవుడు ఎంత మాట్లాడినా, ఎంత హెచ్చరించినా, ఎన్నిసార్లు మనం ముందు ఉండి మాట్లాడతా ప్రయత్నం చేసినా ఆయన మాటలు మనం ఇక్కడ వినటానికి మనం సిద్ధంగా ఉన్నామా అమ్మా? ఏమాత్రం మనం గమనిస్తానో మనం తెలుసుకోవడానికి మనం ఇష్టపడటం లేదండి. మనం నడిపించిన విధంగా వారు నడిపించి ఉంటే ఖచ్చితంగా వారు రక్షించబడి ఉండేవారేనండి. కానీ మనం నడిపించడానికి ఆయనే దిగి వచ్చారండి. ఆ రోజుల్లో తురు పట్టణానికి కానీ ఆ పట్టణాలకు కానీ ఆ రోజు నడిపించే వాళ్ళు లేరండి. కానీ ఈరోజు యేసయ్యే వచ్చారు. దేవుని వాక్యం మన ముందు ఉందండి, వాక్యం మనల్ని నడిపిస్తుంది, మనకి వెళ్ళవలసిన మార్గం మనకు తెలియజేస్తుందండి. అందుకే ఇక్కడ ఏవో ముందుగానే చెప్తున్నాడండి, నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియజును. ఆయనంటే ఎవరు? నా యేసుకే తెలియ. ఇక్కడ ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడాలి. ఉన్నందువల్ల ఆ మాట ప్రభు అంటున్నారు, నీ ఇల్లు నీకే విడవబడింది అంటే మన దేవుని మాట పడుచుకోకపోతే మన స్థితులు మనమే, ఇక్కడ మన ఇంటిని మనమే చక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఇల్లు దేవునికి ఇచ్చామనుకోండి, ఆయన చక్కపరుస్తారు. కానీ దేవుని మాట పక్కన పెట్టేస్తే మన ఇంటిని మనకే విడవబడుతున్నాడు. ఇప్పుడు మనమే సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోగలుగుతాం మనం? అదే విషయం ప్రభు చెప్తున్నారు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకును, అలాగే ఎన్నో మారులు నేను మీ పిల్లలను ఇంటిని గాని మీరు వల్లకపోతే. యేసయ్య దిగి వచ్చారు. ఎందుకంటే మన మార్గం తెలియదు, ఎంచుకునే స్థితి కూడా మనకు లేదండి. ఎందుకంటే మనకి దేవుని జ్ఞానం లేదు కాబట్టి, లోక జ్ఞానంతో మనం ఎన్నుకుంటే ఆ మార్గం వెళ్ళలేము కాబట్టి మనకు మార్గం కింద తానే వచ్చింది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మాటకు అర్థం ఏమిటి? నేను చెప్తున్నదే నీకు మార్గము. అక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎవరు చెప్పాలి? మనకి ఆయనే చెప్పాలండి. అందుకే నేను చెప్తున్నదే మార్గము, నా మాటే సత్యము, ఇంటే జీవంలోకి వెళ్తాం. నేనే మార్గము, సత్యము, జీవము. విన్నామనుకోండి ఆయన మాట సత్యం, ఆ సత్యాన్ని నమ్మామనుకోండి ఆయన చూపించే జీవంలోకి మనం వెళ్ళగలుగుతాం. అందుకే మనం ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అండి. ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నాం. మరి ఈరోజు మనం ఎవరి సహాయంతో ముందుకెళ్ళాలి? దేవుని సహాయంతో వెళ్ళామనుకోండి మరణాన్ని దాటి జీవంలోకి వెళ్తామండి. ప్రతిరోజు కూడా మన పరీక్షేనండి. ఏ రోజు తప్పిపోతే ఆ రోజే మనం ఖచ్చితంగా దారి తప్పిపోతామండి. అందుకే ప్రయాణం చేసిన వాడు మొదట మార్గం చూసుకోవడమే కాదండి, తను వెళుతున్నది కూడాను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కేవలం మందేనండి. అనునిత్యము కూడా మనం జాగ్రత్తగా ఉండి మనకు వాక్యం ద్వారా పరీక్ష చేసుకున్నాం అనుకోండి, మనం వెళుతున్న మార్గము సక్రమంగా వెళుతున్నదా లేదా అని ఖచ్చితంగా మనకి దేవుని వాక్యమే అందుకే వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి, ఉన్న వాటికే ఆ తర్వాత అండి. దేవుని మాటలు మనం వినకుండా మన మాటలతోనే సరిపెట్టేసుకుంటే, దేవుని మాటలు విలువ ఇవ్వకపోతే దాన్ని చెప్తున్నారండి, అయ్యా నీ వెళుతున్నది సరైన మార్గం కాదు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో మనం ఆయన అడగకపోతే ఆయన మనకేం చెప్తారు? ఆయన అయ్యా నీ పరలోకం వెళ్ళాలయ్యా కాబట్టి ఈ మార్గం వెళ్తుందా లేదా అని అడిగితే చక్కని జవాబు వస్తుందండి. కానీ పరలోకం అన్నమాట పక్కన పెట్టేసి ఈ మార్గం వెళ్తే బాగుంటుందా, అక్కడ ఇబ్బందులు ఉండవా, అవసరాలు తీరుతాయా, సుఖంగా ప్రయాణం చేయొచ్చా, ఆ మాట అడుగుతున్నాడండి ఆయన. ఎందుకంటే తన కారు మీద వెళ్తున్నాడు కాబట్టి గోతులు ఉండకూడదు. ఆ కారుకి వెళ్ళి పెట్రోల్ కాబట్టి పెట్రోల్ ఉండాలి, ఆయన పంచర్ పడితే పంచేసి కూడా ఉండాలి. ఈ సౌకర్యాలను అడుగుతున్నాడు. కానీ ఆ గమ్యస్థానం ఎక్కడికి వెళ్తుంది అన్న మాట
అడగటానికి ఆయనకే తోసలేదు. చెప్పుదామని ప్రయత్నం చేస్తుంటే ఆ మాట వినడానికి ఆయన ఏమాత్రం అవకాశం ఇవ్వలేదండి. తీరా అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళింది ఎక్కడికి? ఎన్నోసార్లు మన జీవితాన్ని చక్కబెట్టడానికి, సరిచేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారండి. కానీ ఆ ప్రయత్నాలన్నింటిలో మనం ఏం చేస్తున్నాం? కేవలం మనం సమయం ఇవ్వకుండా దేవుని వాక్యం వినే సమయంలో మనం ఏం చేస్తాం? చాలయ్యా. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి వచ్చింది ఏమిటంటే అన్నింటిలో గంటలు గంటలు చేస్తాం, వాక్యం మాత్రం 20 నిమిషాలు చాలు. తెచ్చాను, కొట్టాను, పెట్టాను, అంతే, అయిపోయా. అడుగుకి వెళ్ళాడు, కట్లు కొట్టాడు, పోలో పెట్టాడు, తినేసి పడుకున్నాం. ఈ 4 మాటలతోనే మా జీవితం అయిపోయిందండి. ఈ విధంగా మన ఆలోచన ఉంటే ఎలా వచ్చిన మార్గం మనకి ఎలా తెలుస్తుందండి? ఈ మాటలు ఎవరు చెప్పరండి మనకి. ఎందుకంటే ఆ పవిత్రమైన మాటలు, మన దేవుని మాటలు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆ వాక్యం, ఆ మాట ఎవరిదంటే అక్కడ ప్రకటన గ్రంథం చూడండి 19:13 రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము, దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనేనండి వాక్యము. ఆ వాక్యమే దేవుని మాట. ఆ మాట విని మనం గ్రహించుకుంటే ఆయనే మనం నడిపిస్తారండి. కానీ ఆయన మాటను మనం పట్టించుకోకుండాను ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తూ కేవలం మన మాటలతోనే గడిపేస్తే మనం ఎలా వచ్చిన గమ్మిస్తాను ఎలా తెలుస్తుంది మనకి? ఏ మందిరంలోనూ చూడండి వాక్యాన్ని ఏ స్థానం ఉంటుందండి? ఇస్తున్నావా? బలవంతం గంట బోధించామనుకోండి, ఈ చెవులు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ చెవుల్లోకి వెళ్ళిన వాక్యం ఎక్కడికి వెళ్తావు? ఇంకా మన హృదయంలోకి వెళ్తాయండి, స్థానం ఉండదు. ఇంకా ఆ చెప్పిన మాట మనకి ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే ఆ మాట్లాడింది ఎవరు? యేసయ్యనండి. వాక్యం అంటే యేసయ్య. ఆ మాట ఏమో అంటున్నాడు చూడండి, ఆయనకే తెలియను. ఆయన ఎవరు? యేసయ్యే. ఆయనే వచ్చారండి మార్గం తెలియని మనకే మనల్ని నడిపించడానికి. ఆయన గమ్యస్థానం కింద ఆయన మాటే ఇక్కడ అదే ఆ వాక్యమే శరీరము ధరించి మన మధ్యన సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఆ వాక్యమే శరీరం ధరించిందండి. ఎందుకంటే మన పరలోకాన్ని నడిపించడానికి. కానీ ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామండి? మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది దేవుని వాక్యం పరిశుద్ధమైనటువంటి యేసయ్యనండి. అందుకే మన మాటలు తగ్గాలి, ఆయన మాటలు మనం విని గ్రహించుకునేవారు ఉండాలి. మరి ఆయన ఎటువంటి వారు అంటే అన్నిటికన్నా హెచ్చైనది 138వ కీర్తన 2వ వచనం చూడమ్మా. నీ పరిశుద్ధ ఆలయము తట్టు 138:2. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామమునన్నిటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. గొప్ప అంటే ఏమిటి? మొదటి స్థానం. యెహోవాయే వాక్యానికి ఏ స్థానం ఇచ్చారండి? గొప్ప స్థానం. ఆయన నామముని కన్నా వాక్యానికి ఎటువంటి విలువనిచ్చారండి? నీవిచ్చిన వాక్యమునే నీవు గొప్ప చేసి ఉన్నావు. మరి మనం ఎంత విలువనిస్తున్నాం? వాక్యం చెప్తుంది కదండి, అపహాసులు కూర్చుండి చోట కూర్చుండక. అపహాసుకులు కూర్చుండ చోట కూర్చుండక.
ఇంకా ఏమున్నది? దివారాత్రములు ధ్యానించేవాడు ధ్యానించేవాడు. అంటే మరి ఎక్కడ కూర్చోవడం అంటే ఏమిటి? మన ఆలోచన అక్కడికి వెళ్ళకూడదండి. అపహాసకులు అంటే ఏమిటి? విరోధమైన ఆలోచనలు, ఈ లోక ఆలోచనలు అండి. అక్కడికి వెళ్ళకుండా దేని దానం చేయాలి మనం? దివారాత్రములు ధ్యానించేవాడు. దేని ధ్యానించాలి? ఆ వాక్యాన్ని దేవుడు ఏం పెట్టారండి? తన నామముని కన్నా హెచ్చైనది కింద దేవుడే నిర్ణయించారండి. మరి అటువంటి నామమే శరీరాన్ని ధరించి మనకు మార్గముగా ఆయనే వచ్చి మన తెలియని మార్గాన్ని మనం నడిపించడానికి ఆయనే మన చేయబట్టి నడిపిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన్ని ఆశ్రయించేవారు ఉన్న. అందుకే దావీదు మాట, చిన్న మాట ఉంటుంది చూడండి, ఆ మాట 56:4 చూడము. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను ఎందుకు భయపడ్డాయినా? మార్గం తెలిసింది ఆయనకి. దాని ముందుకు ఎలాగెళ్ళాలో స్పష్టంగా ఆయన కుమారుడైన వాక్యమే వచ్చి నడిపిస్తుందండి. అందుకే ఇప్పుడు ఆయన సన్నిధానంలో నువ్వు ఇక్కడ ఆయన దేన్ని గౌరవిస్తున్నాడు? ఆయన నీ వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక. ఎవరి మాటలు నమ్మాలి మనం? అందుకే మందిరాల్లో ఎప్పుడు కూడాను మన మాటలు తగ్గాలి, దేవుని మాటలు వినాలి. అందుకే మన ప్రార్థన క్లుప్తంగా ఉండాలి. దేవుని మాటలు స్పష్టంగా వినేవారునే ఉండాలి. అప్పుడు దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడతారు. నువ్వు చక్కగా నిలబడము, నేను నీతోనూ మాట్లాడవలను. ఆ మాట యేసుకేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుందండి. 2వ అధ్యాయంలో మొదటి వస్తున్నాడు. చక్కగా నిలబడుము, నేను నీతోను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. హల్లెలూయా. దేవసేనలో మనం నిలిచి ఉన్నామంటే అక్కడ ఎవరు నిలబెట్టాలండి మనల్ని? ఆయన ఆత్మ అండి. ఆయన మాట వినటానికి ఆశపడి వచ్చాం. చక్కగా నిలుచున్నాం. ఆయన ఆత్మ మనలోకి వచ్చింది, దేవుని యొద్ద నిలబెట్టింది. దేవుడు మనతో మాట్లాడతారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విధానం అండి. దేవుని యొద్ద చక్కగా నిలవకుండా, దేవుని ఆత్మతో మన సంబంధం లేకుండా దేవుని విషయాలు మనం తెలుసుకోవాలంటే అది ఎంతవరకు సమంజసం మనకి? అందుకే ముందు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏమిటి? దేవుని సన్నిధానంలో మనం చక్కగా నిలవటానికి ముందు మన ప్రయాసపడేవారు ఉండి, అందుకంటే అది జీవం గల మార్గం అండి. ఈ లోకంలో మనం దాటాలంటే ఖచ్చితంగా మనకి జీవం గల మార్గంలోకి వెళ్ళాలండి. దేవుని వాక్యాన్ని మరి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఈ లోకంలోనూ ఏ విధంగా ఉంటుందంటే, ఒకసారి ఏబు గ్రంథంలో 7వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదువు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా, నీడన మిగులు ఆపేక్షించు దాసుని వలె కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలి వారి వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చినది. హల్లెలూయా. ఆయాసంతో కూడిన రాత్రులు
నియమించబడి ఉన్నవి నేను పండుకున్నప్పుడెల్లా నేను పండుకునేటప్పుడల్లా ఎప్పుడు లేచెదనా ఎప్పుడు లేచదినా రాత్రి ఎప్పుడు గతించునా ఎప్పుడు రాత్రి గతిస్తుందా అని అనుకొందును. అనుకుందును. తెల్లవారు వరకు తెల్లవారి వరకు ఇటు అటు పొరలుచు ఇటు అటు పొర్లుసు. ఆయాసపడుదును. ఎందుకు ఆయాసం? ఆ? నిన్నెంత పని చేసి వచ్చాం, మళ్ళీ రేపు ఉదయం ఎక్కడికి వెళ్ళాలి? ఆ పని ఉంటుందని కూడా గ్యారంటీ ఉండదండి. చేసిన పనికి జీతాలు వస్తాయని కూడా తెలియదు, సక్రంగా ఇస్తారో లేదో తెలియదండి. ఇక్కడ అవసరాలు చూస్తే ఎలాగున్నాయి? ఆ? అంటే నిన్నటి అవసరాలకి మొన్నటి అవసరాలకి దేవుడు సహాయం కాకుండా మనం అప్పులు చేసి వాడితో మనం ముందుకు వెళ్ళిపోయామండి. మరి అప్పులు ఎవరు తీరుస్తారు? ఆ? ఇంకా మన రాత్రి నిద్ర ఎలా పడుతుంది? అదే కానీ మొదట్లోనే దేవుని ఆలోచనతో ముందు దేవుని సహాయంతో ముందుకెళ్ళామనుకోండి, మనం వెళుతున్న మార్గం కష్టాలే ఉండొచ్చు. శోధింపబడిన తర్వాత నేను సువర్ణ వలె మారేదను. వస్తే కష్టాలు, కానీ కష్టాలు దాటే ఉపాయం దేవుని కుమారుడే ఆత్మ ద్వారా మనకి నడిపిస్తారు. ఎందుకంటే ఆయన తెలుసుంటే ఆయన వచ్చారండి. ఆయన ఉపయోగించుకున్నాం అనుకోండి, స్పష్టంగా సక్రమంగా మనం ఆయన ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం అండి. కానీ మన దృష్టి అది ఏమైతే ఉంటుందంటే, మీరు విన్నారు చూడండి, విశాలమైన మార్గం అన్నీ బాగున్నా కంటికి ఇంపైన మార్గాన్ని ఎన్నుకున్నాడా, లేకపోతే అది సంకుచితమైన మార్గాన్ని ఎన్నుకున్నాడా? అది నమ్మేశాడు ముందు, అందుకే అడగలేకపోయాడండి. ఆ మార్గం ఎక్కడికి వెళ్తుందని అడగలేకపోయాడు. అడిగితే ఒక వెళ్దంటాడేమో మళ్ళీని. మొట్టమొదటి మనం మార్గంగా చూడవలసింది దేవుని వైపు తిరిగి ఆయన చేత నడిపించబడుతున్న వారునే ఆయన నమ్ముకున్నాం అనుకోండి. ఆయన మాట సత్యం కాబట్టి, ఆయన మాట జీవం ఉంది కాబట్టి, జీవము గల బాటలోకి మనల్ని నడిపిస్తుంది. అందుకే నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలుసును. ఇక్కడ యోహాను 8:12 ఏమున్నది? నేను లోకమునకు వెలుగునే ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవము కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసే ఎవరు? వెలుగండి. ఆ మార్గంలో వెలుగుంది. కేవలం మనం వెలుగుని నమ్ముకున్నాం అనుకోండి, స్పష్టంగాను ఆయన జీవంలో తీసుకెళ్తారండి. యేసయ్య వాక్యమే. ఆ వాక్యంలో ఏమన్నది? వెలుగుంది. ఆ వెలుగులో ఏమన్నది? జీవం ఉంది. ఆ జీవాన్ని మనం పొందుకోవడానికి ఆయన మీద ఆధారపడ్డామనుకోండి, మనం వెళుతున్న మార్గము గమ్యస్థానము సులువుగా మనం ముందుకెళ్ళిపోయేవారమునే ఉంటాం. కానీ దాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో, మనం వెళుతున్న మార్గాన్ని మనమే ఇక్కడ ఏం చేసుకుంటున్నామండి? ఆయుష్ కొత్తగా అయిపోయి ఈరోజు 12 గంటలు మనకి ఇచ్చాడంటే, లేదా 24 గంటలు మనకి ఇచ్చారంటే తెల్లవారి వరకును, ఈ ఆయుష్ కాలంలో ఇక్కడ ఎవరి మీద ఆధారపడి ముందుకెళ్ళాలండి? ప్రతిరోజునండి ఈ దేవుని మీద ఆనుకున్నాం అనుకోండి, ఆయనే మనల్ని జీవంలోకి నడిపిస్తారండి. ఎందుకంటే ఆయన మాట వెలుగు, ఆయన మాట సత్యం, ఆయన మాటలో జీవం ఉంది. జీవం మీద నమ్ముకున్నాం అనుకోండి, విశ్వసించామనుకోండి, అదే మనల్ని పరలోకానికి ఖచ్చితంగా తీసుకెళ్తుందండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, కీర్తన 118 కీర్తన 5వ వచనం చూడము. ఇరుకునందు ఉండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఇరుకులో ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, మన సమస్యల్లో ఉన్నాం. వెంటనే ఎవరిని ఆశ్రయించాలి? స్పష్టంగా అన్నాడండి, విశాలమైన స్థలములకు. దావీదుకు ఇరుకైన జీవితమే. కేవలం 2 గొర్రెలు 4 గొర్రెలు మేపుకుంటూ
తండ్రి చెప్పిన మాటలు వింటూ ఆ గొర్రెలు మేపడానికి అడవిలోకి వెళ్ళేవాడండి. చిన్నపిల్లవాడే, చదువు లేదు, సంజయ్ లేదు, ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన లా కడగొట్టువాడు, చివరివాడు, ఉన్న వాళ్ళందరికీ చదువులు చెప్పించాడు, ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాడండి. కానీ దావీదుని ఏం చేశాడు ఆయన? 4 గొర్రెలు కొని మేపడానికి అడవిలో పంపించాడండి. తన ఇరుకు, ఆయన జీవితం అంతే అండి అది. కానీ దాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? ఎన్నుకున్నాడు. ఇరుకునందు నేను మొరపెట్టి తిని. యెహోవాకు మొరపెట్టి తిని. దావీదు ఎవరు మొరపెట్టాడండి? ఆ గొర్రెల మీదకి ఏదైనా వస్తే, ఒకసారి అయితే పులి సింహం వచ్చిందండి. సింహం వస్తే దేవుని నామాలు పట్టుకుని 2 దవడలు పట్టుకుని లాగి చీల్చి ఆ చంపాడేశాడు. భయపడలేదు ఆయన, ఎందుకంటే గొర్రెలు కాపాడకపోతే ఇంక తండ్రి ఊరుకోడు. అంటే తండ్రి మాటకి ఏమి ఇచ్చాడు ఆయన? ఆ శ్రమ ఎవరికి మొరపెట్టుకున్నాడు ఆయన? యెహోవాకు మొరపెట్టాడు కాబట్టి సింహం మీద జయం పొందుకుని తన గొర్రెలను కాపాడుకున్నాడు. ప్రతి చిన్న దాంట్లో కూడా ఆయన కీర్తనలు పాడుకునేవాడు, కీర్తనలు రాసుకునేవాడు, వాక్యం జ్ఞానం చేసేవాడు, వాక్యం మీద ఆధారపడేవాడు. కనుక తన జీవితకాలం అంటే ఆ సమయాన్ని అంతా కూడాను తన జీవితానికి ఇరుకులోనే ఉండి దేవునికే మొరపెట్టుకున్నాడు. కాబట్టి ఆయన జీవితంలోనే ఉన్నతమైన స్థానం, ఒక రాజు అయ్యే యోగం అక్కడ దేవుడి ఇస్తేనే దొరికిందండి. విశాలమైన స్థలము నాకు ఏనాడైనా ఊహించాడండి? కేవలం ఇరుకులోనే మొదలుపెట్టాడు, కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? విశాల స్థలానికి. అంటే తనకున్న కొద్ది అవకాశాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అండి. ఈరోజు మనకి ఇచ్చారు ఆయన. ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి మనం? సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మనం ఎరగని చోటుకి ఆయనే మనల్ని నడిపించి తీసుకెళ్తారండి. ఎప్పుడు మన ఆలోచన ఎప్పుడు కూడా ఆయన మీద ఉన్నదనుకోండి, ఖచ్చితంగా ఆయనే మన. అదే 119:9 చూడము. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఎందుకంటే మరి ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలన్నాను, పవిత్రంగా ఉండాలన్నాను. ఇక్కడ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద, దేవుని వాక్యం మీద అండి. వాక్యం మీద ఆధారపడినాం అనుకోండి, పరిశుద్ధులుగా నడిపిస్తుంది. ఆ మాట చెప్తున్నారండి ఆయన. దేవుని వాక్యం నడిపించడమే కాదండి, పరిశుద్ధులుగా నిలబెట్టి పరిశుద్ధంగా నడిపిస్తుంది. అందుకే ఆ వాక్యం ఎంత విలువైందో చూడండి. అందుకే దేవుడు దాన్ని అన్నిటికన్నా హెచ్చైనది కింద ఆయన నిర్ణయించారు. తన నామముని కన్నాను దేవుని వాక్యము గొప్పగా చేసితివి. అంత విలువైందండి దేవుని వాక్యం. ఆ వాక్యమే శరీరం ధరించి ఈరోజు మన మధ్యకి వచ్చిందండి. అది ఉపయోగించుకున్నాం అనుకోండి, స్పష్టంగా మనం వెలుగులో నడుచుకునేవారు ఉండగలుగుతామండి. అందుకే నీ వాక్యమే నా పాదములకు దీపమాయను. దేవుని వాక్యం మన పాదాలకు దీపం అండి. నా త్రోవలకు వెలుగై ఉన్నది. మనం తొందరపడవలసిన అవసరం, తొట్టుడు పడవలసిన అవసరం మనకి ఏర్పడదండి. కేవలం ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడ్డామనుకోండి, ఆయన మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారండి. ఎందుకంటే వాక్యంలో జీవం ఉంటుంది చూడండి. 119:50 వస్తుంది చూడము. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగి ఇచ్చుచున్నది. చాలం. ఇక్కడ మనం జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరు? ఏమో దేవుని వాక్యమేనండి. ఆ వాక్యం స్థిరమైందండి, పవిత్రమే. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 30:12 చూడము.
విని గైకొనున్నట్లు 30:12 ఆ జనులు మనం విని గ్రహించినట్లు విని గైకొనున్నట్లు ఆ, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాని తెచ్చును. అంటే మన ఇక్కడ వాక్యం సమీపంలో లేదండి అమ్మా? అంటే మన వాక్యం కోసం ఎక్కడైనా ప్రయాసపడాలా? లేదు. ఆకాశానికి ఎక్కి ఆయన తీసుకురావాలా మనము? ఆ వాక్యం ఎక్కడుంది? అత్యంత సమీపంగా ఉందండి. అది చదువమ్మా. అని నీవు అనుకొనుటకు అని అనుకున్నటకు అది ఆకాశమందు ఉండునది కాదు. ఉండునది కాదు, మనము దాన్ని విని గైకొనున్నట్లు మనము దాన్ని విని గ్రహించినట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని సముద్రం దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా. నువ్వు అనుకుంటావేమో. అది సముద్రపు అర్ధని మించునది కాదు. ఆ, నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. బహు సమీపంగా ఉన్నది. దేవుని కృప చూడండి. నీ హృదయం ఏ వాక్యము లేకైతే సొదొమ గొమొర్రా నశించిపోయారో, ఏ వాక్యం ఉంటే రక్షించబడుతుందని వాక్యం తెలియజేస్తుందో ఆ వాక్యం మనకి ఇప్పుడు మనకి ఎక్కడుందా వాక్యం? అమ్మా, ఆ వాక్యం లేక నశించిపోయారండి వారు. కానీ ఈరోజు వాక్యం ఎక్కడుంది? అమ్మా, మన మధ్యనే మనతోనే ఉన్నది. మరి ఆ వాక్యాన్ని ఏం చేసుకోవాలి మనం? ఇంకా ముసలం నీ హృదయం బహు సమీపముగా ఉన్నది. ఆ. నీ హృదయమున ఆ. నీ నోటనున్నది. నీ నోటలోనే ఉన్నది. చూడుము నేడు నేను జీవమును మేలును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీ ఎదుటి ఉంచున్నది. ఈ మాటకు అర్థం ఏమిటంటే ఆ వాక్యం నీ నోట్లో ఉన్నది, కానీ నీవు మాట్లాడుతున్న వాక్యము నీకు సంబంధం లేదు, ఎదుటి వాడికి మాత్రం చెప్తున్నారు. ఎదుటి వాడికి బోధించడానికి ఉపయోగపడుతుంది, కానీ నీకు నీవు బోధించుకోవటానికి దేవుని వాక్యం అక్కడ ఉపయోగించుకోవటం లేదండి. ఈ మాట వాస్తవమే కదండి. వాక్యం మన నోట్లోనే ఉంది, కానీ ఆ మాట ఎందుకు వస్తుంది బయటికి? ఎదుటివాడికి బోధించడానికేనండి, కానీ మనల్ని సరి చేసుకోవడానికి. అందుకే ప్రభు అంటున్నారు, ఇదిగో నీకు మేలుని పెట్టాను, జీవాన్ని పెట్టాను, కీడిని పెట్టాను, మరణాన్ని పెట్టాను. నువ్వు దేన్ని ఎంచుకుంటావు? నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టే నువ్వు ముందుకెళ్తావు. స్పష్టంగానండి వాక్యం మన ముందే ఉంది, మన నోట్లోనే ఉంది, కానీ మన నోట్లో ఉన్న వాక్యాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా? ఎందుకంటే నేను ఒక వీడియో చూసామండి, రోజులు ఇంకా చాలా ఉన్నది అనుకుంటున్నాం మనం. ఏసీ వచ్చేసి రోజులు దగ్గర పడిపోయినాయి అని వాక్యంలో మర్మంగా రాసినట్టు కొన్ని ప్రవాసాలు నెరవేరుతున్నాయి. 52 దేశాలు పైగా యుద్ధాల్లో ఉన్నాయండి. అంటే ఓ దేశం 2 దేశాలు కాదండి. ఎప్పుడైనా 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు. అన్ని అణుబాంబులతో ఉన్న దేశాలే. అప్పుడులా కాదు, ఇప్పుడు దేశ ప్రెసిడెంట్ని కూడాను రాత్రి తీసుకెళ్ళి తమ దేశంలో ఖైదులో పెట్టి శిక్షించే స్థితి కూడా వచ్చేసిందండి. అంటే రాకడ దినాలు వచ్చేసినాయి అండి. అందుకే ప్రభు మాట్లాడుతున్నారు, ఆ వాక్యం ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది, నీతోనే ఉన్నది. ఆ వాక్యాన్ని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనం వెళుతున్న మార్గము సరైనదిగా సక్రమంగా మనం నడిపిస్తుందండి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని పక్కన పెట్టేస్తామో అప్పుడు మనం నడిపించే వాళ్ళు ఎవరు? ఆ మాట మరి ఒక మాట చదవండి. మాట యెషయా గ్రంథం 29:13 చదవము. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతోనే నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో
పెదవులతోనే నన్ను కనపరుచున్నారు గాని గణపరుచుతున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. దూరముగా చేసుకుని ఉన్నారు. ఆ హృదయం ఏం లేదు, వాక్యం లేదండి, అక్కడ దేవుని మాట లేదు. ఇందాక దేవుని దగ్గరికి వస్తున్నాం మనం, కానీ ఏ మాటలతో వస్తున్నాం? విలువలేని మాటలండి, ఒట్టి మాటలు. చూడండి, ఒట్టి మాట్లాడిన వాళ్ళు ఏమంటారండి? ఏ ప్రార్థనన్నా చూడండి, విలువలేని ప్రార్థనలు, ఏమాత్రం ఉపయోగం లేని. ఆ మార్గం వచ్చి ఆయన అడిగాడు, ఆయన అడిగిన దాంట్లో ఏమైనా విలువ ఉందండి? ఇది పలానా చోటికి వెళ్తుందా అన్న వాటికి విలువ ఉంటుందా? మార్గం బాగున్నదా అన్న దానికి విలువ ఉంటుందా? ఎలా మన ప్రార్థన ఇంతే కదమ్మా. పరలోకాన్ని తీసుకెళ్ళండి అని మరి ప్రయాసపడటం మంచిదా, లేదా ఇక్కడ అవసరాలు తీసుకోవడం మంచిదా? ఎందుకంటే దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తున్నారండి, కొత్త జీవితం, కొత్త రోజు ఇచ్చిందని ఏం చేసుకోవాలి మనం? ఒట్టి మాటలు కాదండి, స్పష్టంగా ప్రభు నా యొద్దకు వచ్చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయంలోను పెదవులతో నన్ను గణపరుస్తున్నారు గాని వారి తమ హృదయం నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. నాకంటే ఎవరు? దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికండి వినడానికి ఇష్టపడటం లేదండి. ఎటువంటి పరిస్థితి వచ్చేస్తుందంటే అరగంట వాక్యం వినటానికే అభ్యంతర పడిపోతున్నారు. ఇంకేం చెప్తే ఎవడుంటాడు? కనుక వాక్యం ఎలాగొచ్చిందంటే తెచ్చాను, కొట్టాను, పెట్టాను, తిన్నాను. అయిపోయా. ఈ స్థితిలోకి మనం వెళ్ళిపోతే ఇంక దేవుని మాటకి మన హృదయంలో విలువ ఎక్కడ ఉంటుంది? అందుకే మరి ఏ స్థితిలోకి వెళ్ళిపోయామంటే మనం ఏం చేయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే హృదయాలు ఎంత దూరం అయిపోయినాయి. ఇంకా ముంచదు. పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ తమ హృదయం నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారిని ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగింతును, అద్భుతం చేయాలి. మళ్ళీ బహు ఆశ్చర్యముగా జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగించుదును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచి వారికి శ్రమ. చూడండి, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచుదగనా? మనం చేసిన దేవుడికి మన పరిస్థితి తెలియదండి. అన్నీ తెలుసు. ఏ స్థితిలోకి వెళ్ళిపోతామో తెలియదానికి. అందుకే ఆయన అంటున్నాడండి, హృదయం దేనికి ఇవ్వాలి మనం? దేవుని వాక్యానికండి, దేవుని చిత్తానికి. దేవుని భయభక్తి ఈ లోకంలో నేర్చుకోవాల్సిన పని లేదు, దేవుని వద్ద నేర్చుకోవాలని. మనం ఈ లోకంలో నేర్చుకునే ఏది కూడా మనకి అవి ఉపయోగపడదండి. విధులు, కట్టడలు, భయభక్తులు ఎక్కడ నేర్చుకోవాలి మనం? అన్ని దేవుని సన్నిధానంలోనండి, లోకంలో కాదు. లోకంలో భయభక్తులు నేర్చుకునే వాళ్ళు ఉపయోగం ఉండదండి. విధులు కానీ, కట్టడలు కానీ, ఆచారాలు కానీ లోకంలో కాదు, దేవుని యొద్ద నేర్చుకునేవారు ఉండాలి. అలా ఉన్నామనుకోండి, ఆయనే మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారు. వాడుకునే పాత్ర కింద మారుస్తారు, మంచి పాత్ర కింద. ఎందుకంటే జగట్ కల్లా అందరు పాడుకుంటారు. చూడండి, మంచి పాట అది. పనికి రాని కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి తమన్నైన వంక కల్లగ చూడుమయ్యా
చూడుమయ్యా పనికి రాని పారవేయుమా పొంగి పొరలు పాత్రవేసి నన్ను చేయుమయ్యా. పనికి రాని పాత్రను పండువేయకుమా. నీ పొరలు పాత్రవేసి నన్ను హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనం దేవుని చేత వాడబడడానికి దేవుని చేతిలో ఉండాలండి. పాత్ర ఎవరికి అడగాలి? అమ్మా? దేవుడు వాడుకుంటే దేవుడికి అడుగుతాడు. అవును దేవుడి చేత వాడబడ్డాం అనుకోండి ప్రతిరోజు కూడా మనల్ని కడుగుతారు. పనికిరాని పాత్రలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. దేవుని అడగాలి. పనికొచ్చే పాత్రలుగా దేవుని చేత వాడబడే వారి కింద, దేవుని చేత నడిపించబడుతున్న వారి కింద అనునిత్యం కూడా దేవుని మీద ఆయన సన్నిధిలో బతిమాలుకున్నాం అనుకోండి, ఆయనకు మొదటి స్థానం ఇచ్చామనుకోండి, ఆయనే మనల్ని జీవంలోకి ఆయన నడిపిస్తారు. దేవుని మార్గం ఎప్పుడు కూడా స్పష్టమై ఉన్నది. అది ఇరుగ్గా ఉండొచ్చు, మొదట కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుని సహాయం తీసుకుంటే అప్పుడు వెళుతున్న ఏమవుతుంది? విశాలంగా. అదే మొట్టమొదటి దావీదుకి ఎలాగ ఉంది? ఇరుగ్గానే ఉంది. ఇదేనా నా బతుకు అనుకున్నాడు ముందు. ఇక మొట్టమొదటి మనం ఖచ్చితంగా అనుకుంటుండే ఇదేనా నా బతుకు. అందులో సద్వినియోగం చేసుకున్నందువల్ల విశాలమైన స్థలమునకు ఆయన తోడుకుని పోయాను. ఒక రాజ్యానికి 2 రాజ్యాలండి రాజు కింద మార్చాడు. దేవుడు ఎన్నుకున్న రాజు అండి, అంటే ప్రజలు ఎన్నుకున్న రాజు కాదండి. దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు కింద ఆయన రాజ్యం శాశ్వత కాలం ఉంటుందని చెప్పి దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా. ముందు మనం వెళుతున్న మార్గం ఇరుగ్గా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, సమస్యగా ఉండొచ్చు, కానీ ఆయన మీద అనుకున్నాం అనుకోండి అది కడిగి ఎక్కడ తీసుకెళ్తుంది? విశాలమైన స్థలంలోకి, పరలోకమైన అంతఃపురం అంటారు చూడండి, అక్కడ తీసుకెళ్తుంది. చేరాలని తాపత్రయం అండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, అనునిత్యము శుద్ధి చేసేవాడు ఆయనే. అందుకే ఆయన శరీరాన్ని ఇచ్చారు, ఆ రక్తాన్ని ఇచ్చారు, మనకు మొదటి స్నానం ఇచ్చారు. తన రక్తం చిందించి ఎవరి కోసం చిందించారు? ఆయన కేవలం మన కోసమేనే. మార్గం తెలియక మనం గమ్యస్థానంలో నిలిచి ఉన్న మన కోసం ఒక మార్గంగా వచ్చారే. ఆయనే మనం నడిపించడానికి ముందుకు వచ్చారే. అందుకే ఆయన వాక్యాన్ని మొదటి స్థానం ఇవ్వాలండి. ఆయన సన్నిధానంలో నిలిచి ఉన్నాం అనుకోండి, అని చెప్తున్న ప్రతి మాట ఉపయోగించుకుంటే మనం వెళుతున్న గమ్యస్థానానికి ఖచ్చితంగా మనం వెళ్ళే స్థితిలోకి వస్తాం. అందుకే దేవుని మాట విలువైంది, పవిత్రమైంది. ఎప్పుడు కూడా మొదటి స్థానంలో నిలిచి ఉండాలంటే దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చుకునే వారునే ఉండి, ఆ స్థానం ఇచ్చామనుకోండి ఒక ఉన్నతమైన స్థానంలోకి. దావీదుని ఎలాగైతే విశాలమైన స్థలంలో తీసుకెళ్లారో మనల్ని కూడా అలాగే తీసుకెళ్లే వారి కింద చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.